శివాజన్న ఆయనే గెలవాలనుకునే వ్యక్తి కాదు, గెలిపించే వ్యక్తి. అది నేను ఒక వేదిక మీద మీరందరూ చూసి ఉన్నారు. అందులో ఆయన గెలవాలని ఎప్పుడు అనుకోలే. అందరిని గెలిపించాలనే చూసిండు ఆయన. సో, అక్కడ ఆయన ద్వారా నేను చాలా గొప్ప యుద్ధం నేర్చుకున్నా. అంటే బతుకు యుద్ధం నేర్చుకున్నా. అలాగే లోక కళ్యాణం కోసం ఆయన గురించి మీ అందరికీ తెలిసిందే. లోక కళ్యాణం కోసం ఆయన ఎప్పుడు నిరంతరం యుద్ధం చేసేటువంటి శివాజీ కాదు, వీర శివాజీ ఆయనే. ఆ విషయం అందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పక్కర్లేదు. సో, నా విషయంలో నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, నేను పొగడ్డం అని కాదు, వాస్తవం ఇది. నా విషయంలో కూడా ఆయన ఒకటే చెప్పారు, బోలే నువ్వు పాడు ఒక వేదిక మీద. మీ అందరికి తెలుసు ఆ వేదిక పేరు మనం ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించకూడదు, ఈటీకి సంబంధించింది. సో కాబట్టి ముఖ్యంగా ఆ వేదికలో మా శివాజన్న గారు మా అందరికీ ప్రోత్సహించి ఆయన ఒకటే చెప్పారు, బయటికి వచ్చి నేను సినిమా చేస్తే కనుక బోలే ఖచ్చితంగా నీకు సాంగ్ ఇస్తా అన్నారు. మాట ప్రకారం ఆయన బయటకు వచ్చిన తర్వాత నాకు పిలిచి నాకు సాంగ్ ఇచ్చారు. అంత గొప్ప వ్యక్తి ఆయనే. అన్న చాలా కృతజ్ఞతలు అన్న మీకు.